గో విత్ యువర్ డార్లింగ్. డార్లింగ్ అంటే ప్రభాస్ సినిమా కాదు. గో విత్ యువర్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డార్లింగ్? డార్లింగ్ అంటే పార్ట్నరా? డార్లింగ్ అంటే అర్థం ఏంటి? ప్రియమైన. అర్థం ఏంటి? ఏంటి? ఎవరు ప్రియమైన నీకు? హూ ఈజ్ ఫస్ట్ యువర్ డార్లింగ్? అమ్మాయిలందరూ మీరు పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి పీటల మీద, అబ్బాయిలందరూ మీరు పెళ్లి చేసుకున్నప్పుడు రిసెప్షన్ కూర్చుంటా పెడతారు కదా, ఆ కుర్చీల్లో కూర్చున్నప్పుడు నువ్వు నీ భార్యతో, నువ్వు మీ ఆయన ఏం చెప్పాలి సార్? యు ఆర్ మై సెకండ్ లవర్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? గట్టిగా ఏం చెప్పాలి? అది చెప్పాక 5 నిమిషాలు ఏం మాట్లాడకండి. అవి చెప్పిన తర్వాత 5 మినిట్స్ పాటు మాట్లాడకండి. చచ్చిపోతాడు. నేరకపోయి పెళ్ళి ఒప్పుకున్నాను, ఎవడోడు ఆ ఫస్ట్ లవర్ ఎవడు? ఆ 5 నిమిషాలు చాలా ఘోరంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. అవునా కదా? అప్పుడు చెప్పండి, మై మదర్ అండ్ మై ఫాదర్ ఆర్ మై ఫస్ట్ లవర్స్. ఈరోజు తల్లిదండ్రుల్ని మనం కాళ్ళు కడిగేయడం, ఫోటోలకు దండలు వేసేయడం, అయిపోయిన తర్వాత తద్దినాలు పెట్టేయడం, పిండాకుడు పెట్టేయడం, అల్లకడికి వెళ్ళి ములిగీయడం, బోర్మని చచ్చిపోయి ఏడ్చేయడం, ఇదంతా వేస్ట్. తల్లిదండ్రులు బతికున్నప్పుడు నవ్వించలేనటువంటి వాడు తల్లిదండ్రులు చచ్చిపోయిన తర్వాత ఏడ్చే హక్కు లేదని నేను అంటాను. అర్థమైందా మీకు పాయింట్? తల్లిదండ్రులు బతికి ఉండగా వాళ్ళని నవ్వించలేని వాడికి తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఏడ్చే హక్కు లేదు. బాగుందా కొటేషన్? గుడ్, గుర్తుంచుకోండి. మీరు తల్లిదండ్రులు నవ్విస్తారో నవ్వించరో తేల్చుకోండి. డార్లింగ్ ఎవరంటే ఫస్ట్ అమ్మ నాన్న. నీకు నువ్వు, యు ఆర్ డార్లింగ్ ఫర్ యూ, యు ఆర్ వెరీ డియర్ వన్ ఫర్ యూ. డియర్ వన్స్ మీరు. యువర్ డార్లింగ్ ఈజ్ యువర్ మదర్, ఫాదర్, యువర్ సెల్ఫ్, యువర్ ఫ్రెండ్. అవసరంలో ఉన్నారు, నీ ఫ్రెండ్కి సాయం చేయి. సో గో విత్ యువర్ డార్లింగ్స్. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.